Hey buddies, how are you all? Welcome to Brahma Writings. సో ఇప్పుడు నేను పవర్ క్వెరీ ఎడిటర్లో ఉన్న ఒక మంచి ఫిల్టర్ రిలేటెడ్ ట్రిక్ అనేది చెప్పబోతున్నాను. ఈ ఫిల్టర్ ట్రిక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే వెన్ యూఆర్ గోయింగ్ టు డీల్ విత్ హ్యూజ్ మిలియన్స్ ఆఫ్ డేటా, ఈ ఫిల్టర్ రిలేటెడ్ ట్రిక్ అనేది డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ట్రిక్స్ తెలియకపోతే మన వర్క్ అనేది ఈజీ అవ్వదు. సో నాకు ఆల్రెడీ ఆ డేటాని కాపీ చేసి పెట్టుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇదండి నేను అప్లై చేయబోతున్న డేటా అనేది. సో ఇక్కడ ఇండియన్ క్రికెటర్ నేమ్ తీసుకున్నాను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్ ఉంది. సో లెట్స్ లోడ్ ఇట్. సో లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 కాలమ్స్ ఉన్నాయండి. ద ఫస్ట్ కాలమ్ ఈజ్ రో ఐడి, ద సెకండ్ కాలమ్ ఈజ్ ఇండియన్ క్రికెటర్ నేమ్, ద థర్డ్ కాలమ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్, ద ఫోర్త్ వన్ ఈజ్ ఏజ్. సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ గమనిస్తే మల్టిపుల్ ఇయర్స్ ఉన్నాయండి, మల్టిపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో వీటిలో నుంచి సపోజ్ 1988లో పుట్టిన వాళ్ళ లిస్ట్ కావాలి, మీరు ఈజీగా ఫిల్టర్ చేయగలరా? సో అలా మనకి రికార్డ్స్ రావాలంటే మనం చేయాల్సింది ఏంటి, 88లో పుట్టిన 88 అనే ఉన్న ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తేనే ఆ 88 అనేది వస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా మీకు మల్టిపుల్ హ్యూజ్ డేటాతో డీల్ చేసేటప్పుడు, అదే 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయంటే ఇలా 1 మిలియన్ వాటికి ప్రతిదీ 88 ఎక్కడుంది అనేది చూసుకొని సెలెక్ట్ చేసి ఓకే కొట్టడం అనేది ఈజీనా? చాలా కష్టమైన పని. ఈ విధంగా ఫిల్టర్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. సో దానికి మనం ఏం చేయొచ్చో నేను చెప్తాను చూడండి. సో మళ్ళీ సెలెక్ట్ ఆల్ కొడతాను. ఇప్పుడు మనకు అంతా డేటా వచ్చింది. సో మనం ఆ టార్గెట్ ఏంటి, ఇప్పుడు ఒక పర్టికులర్ ఇయర్లో పుట్టిన వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని లిస్ట్ చేయాలి యూజింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్టర్. సో కామన్గా మనం ఈ విధంగా సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇది కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఫార్ములాని ఎడిట్ చేయడం ద్వారా దాన్ని అచీవ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు డేటా వచ్చింది. సో ఇక్కడ ఒక ఫార్ములా అనేది క్రియేట్ అవుతుందండి వన్స్ ఫిల్టర్ అప్లై అయిన తర్వాత. సో ఈ ఫార్ములాని నేను చేంజ్ చేస్తాను, ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో ఈ ఫార్ములాని ఒక డాక్స్ ఫార్ములా డేట్ డాట్ ఇయర్ అనే ఫార్ములాకి అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడే నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏ అయితే ఇయర్ డేటా కావాలో నాకు ఆ ఇయర్ని నేను ఇక్కడ ఇస్తాను. చూడండి ఈజీ. సో మనకి ఇది ఎలా వచ్చింది, ప్రతిదీ మనం ఇక్కడ ఎక్కడ సెలెక్ట్ చేయలేదు చూసారా, రికార్డ్స్ సెలెక్ట్ చేయకుండా ఈజీగా ఫార్ములా ఎడిట్ చేయడం ద్వారా వచ్చేసింది. సో దీనివల్ల మనకి హ్యూజ్ డేటా, మిలియన్స్ ఆఫ్ డేటా ఉన్నా సరే డేట్ ఆఫ్ బర్త్లో నుంచి కావాల్సిన పర్టికులర్ ఇయర్ యొక్క లిస్ట్ని మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. అర్థమైంది కదా దీని యొక్క యూసేజ్, ఉపయోగం. సో ఇప్పుడు సపోజ్ ఇంకొక ఇయర్ని నేను కనుక్కోవాలనుకుంటున్నాను, ఇంకొక ఇయర్కి ఫిల్టర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా చూద్దాం. ఇక్కడ జస్ట్ ఎడిట్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఈజీ. ఓకే. సో ఈ విధంగా మనం హ్యూజ్ డేటా ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో నుంచి సెలెక్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి ఇలా సింపుల్గా ఒక ఫార్ములాని చేంజ్ చేసుకొని ఆ ఫార్ములా ద్వారా మనం మనకు కావాల్సిన అవుట్పుట్ని అచీవ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ who are undergoing some training on Power BI and all. Yeah, thank you all. Have a great day.